పంచముఖి హనుమంతుడి రహస్యానికి స్వాగతం. హనుమంతుడు ఎందుకు పంచముఖి అవతారం ధరించాడు? రామాయణంలోని ఆ చీకటి రాత్రి వెనుక ఉన్న రహస్యమేమిటి? పాతాళలోకంలో నిజంగా ఏమి జరిగింది? ఈ అవతారం లేకపోయుంటే శ్రీరాముడు బ్రతికి బయటపడేవాడు కాదు. తన మాయాశక్తులతో మహీరావణుడు శ్రీరాముడు, లక్ష్మణుణ్ణి పాతాళలోకానికి అపహరించాడు. కాళీదేవికి బలిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నాడు. అదే రామలక్ష్మణులకు మహీరావణుడు విధించిన మరణశిక్ష. తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు హనుమంతుడు పాతాళద్వారం చేరుకున్నాడు. అక్కడతడు తన కుమారుడు మకరధ్వజుణ్ణి కలిశాడు. బంధం కంటే ధర్మానికే ప్రాధాన్యమిచ్చిన హనుమంతుడు మకరధ్వజుణ్ణి ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశించాడు. చిన్న చీమరూపం ధరించిన హనుమంతుడు కాళీ విగ్రహం వెనక దాక్కున్నాడు. అక్కణ్నించి దేవీ స్వరంలో మాట్లాడుతూ ప్రధాన బలికి ముందు 100 బలులు కావాలని చెప్పి మహీరావణుణ్ణి మోసం చేశాడు. వరం వల్ల మహీరావణుడు అమరరాక్షసుడిగా మారిపోయాడు. హనుమంతుడు తన అసలు రూపంలోకి వచ్చి మహీరావణుడి తలను నరికినా అది వెంటనే మళ్లీ అతుక్కొని మహీరావణుడు తిరిగి ప్రాణాలతో లేచాడు. మహీరావణుడితో యుద్ధానికి ముందు హనుమంతుడు విషపూరిత అడవిలో బంధింపబడ్డ చంద్రసేనను రక్షించాడు. ఆ అడవిలోని మాయావిషమే శ్రీరాముడు, లక్ష్మణుడు గాఢ మాయానిద్రలో పడిపోవడానికి కారణమైంది. మహీరావణుడిని సంహరించాలంటే 5 వేరువేరు దిక్కుల్లో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పాల్సి ఉంది. చంద్రసేన ఆ రహస్యాన్ని తెలిపాడు. మహీరావణుడి ప్రాణం ఆ 5 దీపాల్లోనే ఉందని, అన్నింటినీ ఒకేసారి ఆర్పితేనే అతడిని ఓడించగలమని చెప్పాడు. ఈ అసాధ్యమైన సవాల్ముందు హనుమంతుడు పూర్తిగా శ్రీరాముడికి శరణాగతి చెందాడు. సర్వ విశ్వశక్తులను ఆవాహన చేస్తూ కళ్ళు మూసుకుని జై శ్రీరామ్ అంటూ గర్జించాడు. హనుమంతుడి శరీరం నుంచి ఒక దివ్యకాంతి వెలువడింది. అదే పంచముఖి అవతారం. ఈ రూపంలో వరాహ, గరుడ, నరసింహ, హయగ్రీవ, హనుమాన్ అనే 5 దివ్యముఖాలు ప్రత్యక్షమయ్యాయి. పంచముఖి రూపంలోని 5 ముఖాలను ఒకేసారి తెరిచిన హనుమంతుడు 5 దీపాల వైపు ఒకేసారి గాలి ఊదాడు. వాయుదేవుని శక్తితో ఆ 5 జ్వాలలు క్షణాల్లోనే ఆరిపోయాయి. మంటలు ఆరిపోయిన వెంటనే ఒక మాయా బంగారు తేనెటీగ ప్రత్యక్షమైంది. హనుమంతుడు ఆ తేనెటీగను తన చేతిలో నలిపేసిన క్షణంలోనే మహీరావణుడు రక్తం కక్కుతూ నేలపై పడిపోయాడు. అదే అతడి అంతానికి ముగింపు అయింది. తర్వాత హనుమంతుడు రాక్షసుడి చేతిలో ఉన్న మాయామణిని తీసుకుని శ్రీరాముడి నుదుటిపై ఉంచాడు. ఆ మణి ప్రభావంతో మాయావిషం తొలగిపోయి శ్రీరాముడు, లక్ష్మణుడు గాఢ నిద్రనుంచి మేల్కున్నారు. హనుమంతుడి కుమారుడు మకరధ్వజుడిని శ్రీరాముడు క్షమించాడు. అతడిని పాతాళలోకానికి కొత్త రాజుగా పట్టాభిషేకం చేసి అక్కడ ధర్మాన్ని స్థాపించాడు. రాముడు, లక్ష్మణుణ్ణి తన భుజాలపై మోసుకుంటూ హనుమంతుడు పాతాళలోకంనుంచి భూమిపైకి వచ్చాడు. వారు చేరుకున్న క్షణంలోనే సూర్యోదయం జరిగింది. రావణుణ్ణి భయపెట్టిన విజయానికి అది సంకేతమైంది. ఆ రాత్రి హనుమంతుడు ఈ రూపం ధరించకపోయుంటే రామాయణమే వేరుగా ఉండేది. ఈ దైవాన్ని ప్రేమిస్తే ఈ అద్భుత కథను షేర్ చెయ్యండి. కామెంట్స్లో జై బజరంగ్ బలి అని రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.